పర్లేదు, కూర్చోండి. చెప్పండి. సార్ ముందే మాట్లాడాం కదా, మాకు షూటింగ్కి పర్మిషన్ కావాలి. షూటింగ్? అవును సార్. దేంది? వెబ్ సిరీస్ చేస్తున్నాం సార్. ఈ రోజుల్లో వెబ్ సిరీస్లు చాలా చూస్తారు కదా. అయినా వెబ్ సిరీస్ పేరేంటి? ఇంకా హీరో ఎవరు? హీరోయిన్ పేరేమో రియా కపూర్. ఇక హీరో సిరీస్ పేరు భయానక్ 2 సార్. ఎక్కడుంటారు? లోకలా? అవును సార్, ఇక్కడే కంబాట్లోనే ఉంటాను. షూటింగ్ పెద్ద స్టార్ అయితే చెప్పండి, ఫ్యామిలీతో చూస్తాను. ష్యూర్ సార్, థ్యాంక్ యూ. బయట స్టాంపు వేయించుకుని వెళ్ళండి. తీసుకో, నీ పని అయిపోయింది. మేము షూటింగ్ వస్తే మమ్మల్ని చూసుకోవాలి. తప్పకుండా సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. వెల్కమ్. ఏంటి సార్, షూటింగ్ జరుగుతోందా? బైనాక్ 2 వెబ్ సిరీస్ షూటింగ్ కోసం పర్మిషన్కి వచ్చాడు. లోకల్ కోఆర్డినేటర్, వాడి పేరు కమలేష్ అంట. అలాగా? బారూత్ వాళ్ళు రిలేటివ్ కాదులే. ఓహో, ఈ ఫైల్ తీసుకెళ్ళి సార్కి ఇచ్చేయండి సార్. అలాగే. నీకేమనిపిస్తుంది? తమ్ముడు తిట్ల మీద ఇంకా నీ జీతం మీద ఇంట్రెస్ట్ ఉందనుకుంటున్నావా? నా అవసరం అలాంటిది. నేను హ్యాండిక్యాప్డ్, నాకు పని దొరకట్లేదు. అంతా నాటకంరా, నువ్వు నాటకం ఆడకు. పని కోసం వెతికితే ఎన్నో పనులు దొరుకుతాయి. అయితే వెతికేవండి. ఏమంటున్నా? అన్నయ్య, మీరు చేస్తానంటే ఒక పనుంది, టెంపరీనే కానీ. అది వద్దనే అంటాడు. వీడు కూర్చొని తిని అలవాటు పడిపోయాడు. చెత్త నా కొడుకు. అయితే మీరే తినండి. అరే తిని వెళ్ళరా. తినేటప్పుడు ఏంటి నాన్న మీరు? వాడికి చెప్పొచ్చు కదరా. అన్నయ్య, అయినా భోజనం మీద అలగడం ఏంటి? అది అలా ఉంచు. నువ్వు పని గురించి చెప్పావు కదా, అది ఏం పని? అసలు అక్కడ ఏం చేయాలి? ఒక ఫోన్ నెంబర్ ఇస్తాను, కమలేష్ బారోత్ అని. మీరు తనతో మాట్లాడండి. నేను రేపు పొద్దునే కాల్ చేస్తాను. అన్నయ్య, నా పేరు అంటే అది నేను ఏఎస్ఐ కదా, అందుకే ఎవరికీ చెప్పొద్దు. నేను ఎవ్వరికీ చెప్పను, సరేనా? నువ్వు భోంచలేదు కదా, రా నువ్వు తిను. రోల్ సౌండ్. Scene 11, shot 4, take 1. క్లాప్ అండ్ యాక్షన్. కట్ ఇట్. కమలేష్. సార్. వీడిని ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? పాపం తన కాళ్ళకి ఇంజురీ అయింది సార్. అరే, కాలుకి ఇంజురీ అయితే ఎక్కడైనా ఇలాంటి కుంటి వాచ్మెన్ చూసావా? ఏంటి, కుంటూరులో వచ్చుమేనా? వావ్, దట్స్ కూల్ మ్యాన్. వాట్ ద హెల్ ఇస్ కూల్ అస్మిత? అరే, వాడిది కూడా ఒక క్యారెక్టర్ అవుతుంది కదా. వాడు అలా ఉన్నా ఫ్యామిలీ వాళ్ళు ఒక వాచ్మెన్ లాగే కదా పెట్టుకున్నారు. ఇంకా మన స్టోరీలో ఆ ముసలవాడు చనిపోతాడు కదా, అప్పుడు అందరూ వాణ్ణే అనుమానిస్తారు. అప్పుడు మన స్టోరీకి కొత్త యాంగిల్ దొరుకుతుంది. అస్మిత, ఐ బెగ్ యూ దిస్ టైం, లాస్ట్ మినిట్ లో స్క్రిప్ట్ ని చేంజ్ చేయొద్దు ప్లీజ్. నీకు పర్ఫెక్షన్ తో ప్రాబ్లం ఉందా? నాకు నీ వల్ల ఇంకా ఎక్కువ బడ్జెట్ అవుతోంది కదా, అదే నా ప్రాబ్లం. యు నో వాట్, నువ్వు క్రియేటివ్ గా ఆలోచించడం నేర్చుకో. అండ్ కమలేష్, ఈ రోల్ వీడే చేస్తాడు, సరేనా? సరే, నీ పేరేంటి? ఏదైనా కానీ కుంటూరులో చేసేటప్పుడు నువ్వు రియల్ గా కనిపించాలి, ఫేక్ గా ఉండకూడదు. నేను స్క్రిప్ట్ ని రీరైట్ చేయడానికి వెళ్తున్నాను, ఓకే? నువ్వు రా నాతో. ఈ రైటర్ వర్క్ అయితే ఓకే, కానీ ఎప్పుడు భార్యని ప్రొడ్యూసర్ మాత్రం చెయ్యకూడదు. అరే, ఈ ఫ్యాన్ ఇటువైపు ఎందుకు తిరుగుంది? కాస్త దాన్ని ఆన్ చేస్తావండి. నువ్వేంటి నా మొహమే చూస్తున్నావు? లంచ్ బ్రేక్ సాయంత్రం చేస్తారేంటి? లంచ్ బ్రేక్. వెళ్ళండి, భోంచేయండి. వెళ్ళండి. నాకు డీటెయిల్స్ అన్ని పంపి ఫైల్ అప్డేట్ చేయండి. నేను వచ్చి చెక్ చేస్తాను. తమ్ముడు, మీరు వెళ్ళి భోంచేయండి, బ్రేక్ టైం. వాడేమైనా పిచ్చోడా?
ఆ వ్యక్తి నా మొహం ముందే నన్ను కుంటోడని తిడుతున్నాడు. అన్నయ్య, ఇది జీవితాంతం చేసేది కాదు, కొన్ని రోజులే కదా. డబ్బులు అవసరం ఉంది, అందుకే నేను ఈ పని చేస్తున్నాను. అన్నయ్య, మీకు తెలుసు కదా. తెలుసు. నీకు నేను ఇక్కడ ఏం కాను. ఏంటిది? ఏం స్క్రిప్ట్ రాసావు నువ్వు? హా? ఇన్ని రోజులైనా ఇలాగే రాస్తూ ఉంటావా? నువ్వు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళు, ఓకే? మ్యామ్, మీరేం చెప్పారు అదే రాశాను. నువ్వు రాయలేదు దాన్ని ఇక్కడ. నీ సొంత బ్రెయిన్ ని యూస్ చేయకు, ఓకే? వెళ్ళెక్కడి నుంచి. ఈవిడ రైటర్ అవుతుందట. ఇలాంటి వాళ్ళు ఎక్కడ దొరుకుతారో. అష్మిత గారు, ఏమైంది? మీకేం కావాలి ఇప్పుడు? ఏం లేదు, మేం బయలుదేరుతున్నాం, అందుకే. అయితే వెళ్ళొచ్చు కదా, నన్నెందుకు డిస్టర్బ్ చేస్తున్నారు? వేరే వాళ్ళని నైట్ డ్యూటీకి పంపనా? ఎవరిని పంపే అవసరం అస్సలు లేదు. ఇక్కడ ఆల్రెడీ చాలా మంది ఉన్నారు, వాళ్లే వాళ్ళని చూసుకుంటారు. అది ఇదంతా విక్టోరియా తలలో ఉన్న చెత్త భయంతో, ఈ సోనియా కేసు నుంచి. మీరు వెళ్ళండి, ఇంకా ఎవరిని పంపించాల్సిన అవసరం లేదు. సరే మేడం, పదండి. ఏం చేస్తున్నావు? వదలం. అదేంటంటే ఈరోజు నువ్వు చాలా హాట్గా కనపడుతున్నావు. అవునా? అందుకే ఆగలేకపోతున్నాను. సరే, ఒకవేళ మన ఇద్దరి గురించి మహేష్కి ఏమన్నా తెలిసిపోతే అప్పుడు? నువ్వు దాని గురించి టెన్షన్ పడకు. అలా అస్సలు జరగదు. చూస్తూ ఉండు. నేను వాడికే తెలియకుండా ఎలా ఈ ప్రాపర్టీ ఇంకా వాడి భార్య రెండిటిని. నీకేమైంది? అలా నవ్వుతున్నావేంటి? ఇందాకే నువ్వు అన్నావు వాడికి తెలియకుండానే నన్ను తీసుకువెళ్తానని చెప్పి. అరే, నువ్వు ఇప్పుడు నవ్వడం ఆపి ఏదైనా చేయొచ్చు కదా. రిలాక్స్, నాతో రా. ఇలా భయపడుతున్నావేంటి? నువ్వు ఒక పని చెయ్యి, ఇక్కడ దాకో. బయోనైక్సన్ వెబ్ సిరీస్ షూటింగ్ స్పాట్ లో మర్డర్ జరిగింది. ఈ మర్డర్ ఎలా జరిగిందో, ఎవరు చేశారో మాకు ఇంకా ఇన్ఫర్మేషన్ అనేది రాలేదు. డీసీపీ గారు వచ్చారు, రండి మనం ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, మర్డర్ ఎలా జరిగింది? సార్ చెప్పండి. సార్, మీ ఫోరెన్సిక్ టీం ఏం చేస్తుంది? సార్ మిమ్మల్ని సార్ చెప్పండి. పోలీస్ ఎప్పుడు మర్డర్ అయిన తర్వాత ఎందుకు వస్తారు? మేం పోలీసు వాళ్ళం, జ్యోతిష్కులం కాదు. డ్రైడ్ బ్లడ్, బాడీ డీకంపోజ్ అవుతూ వస్తుంది. కంటిన్యూ. సార్, మర్డర్ అయి దాదాపు 8 గంటలు అయిండొచ్చు. మర్డర్ వెపన్ని ఫింగర్ ప్రింట్స్కి పంపండి. మర్డర్ వెపన్స్ ఫింగర్ ప్రింట్ ఉండట్లేదు సార్, ఎందుకంటే భయానక్ సిరీస్లో సీజన్ 1లో మాస్క్ ఇంకా గ్లౌజ్ వేసుకుని మర్డర్ చేస్తాడు. ఇంకా కత్తి కూడా ఇలాంటిదే యూజ్ చేస్తాడు. సార్, నైట్లో ఒక్కడే ఉంటాను కదా, అప్పుడు ఇలాంటి సిరీస్ చూస్తూ ఉంటాను సార్.
సార్ సార్ నేను ఉమిత్ని. నేను మాస్క్ చెక్ చేస్తూ ఉన్నాను. ఏం జరుగుతోంది? కిల్లర్ ఇదే మాస్క్ వేసుకుని అష్మితని చంపుంటే ఫింగర్ ప్రింట్ ఇంకా డిఎన్ఏ ఎవిడెన్స్ మొత్తం తీసేసావు కదా. సారీ సార్. మిస్టేక్ రిపీట్ చేసావు, క్రైమ్ అవుతుంది. సార్ కాస్ట్యూమర్తో మాట్లాడాను. కత్తి మాస్క్ మిస్సింగ్ అవ్వలేదంట. అంటే కిల్లర్ సేమ్ టు సేమ్ సిరీస్ లాంటి కత్తినే యూజ్ చేశాడు. కానీ సేమ్ టు సేమ్ కత్తిని ఎందుకు యూజ్ చేశాడు? ఆ కిల్లర్ వెబ్ సిరీస్ చూసి ఇలా ఇన్స్పైర్ అయి ఉంటాడేమో. అలా అయితే వాడు సేమ్ మాస్క్ కూడా యూజ్ చేస్తుండొచ్చు కదా. కాపీ క్యాట్ కిల్లర్, సైకో కాపీ క్యాట్ కిల్లర్. అంటే ఫారెన్సిక్ ఇంకా క్రైమ్ సీన్ ఎవిడెన్స్ తో పాటు మనం బిహేవియర్ ప్రొఫైల్ కూడా చెక్ చేయాలి. రైట్. రెహమి, ప్రొడక్షన్ వాళ్ళు కత్తిని ఎక్కడ దాచారో అడగండి. ఓకే సార్. ఇలా చూడు సార్. నీ డ్యూటీ ఇక్కడే కదా, ఏదైనా అన్యూజువల్ గమనించావా? అష్మిత గారి భర్త విక్టరే దీనికి డైరెక్టర్ సార్. ఫస్ట్ సిరీస్లో హీరోయిన్ మిస్ అయినప్పటి నుంచి విక్టర్ గారు భయపడుతున్నారని అశ్రిత గారు చెప్పారు. ఇందులో ఏ ప్రాబ్లం రాకూడదనుకున్నారు. అందుకే అతను సెక్యూరిటీ రిక్వెస్ట్ చేశాడు సార్. ఇంకా సార్ వాళ్ళ భార్యాభర్తల మధ్య ఏదో ప్రాబ్లం ఉంది. యూనిట్ ముందే వాళ్ళు ఎప్పుడు గొడవ పడుతూ ఉంటారు. ఈ విక్టర్ ఏమీ అష్మితని చంపలేదు కదా. ఉండొచ్చేమో. వాళ్ళే స్వయంగా సెక్యూరిటీని రిపీట్ చేస్తే వాళ్ళ మీద అనుమానం రాదని వాళ్ళు అలా అనుకుని ఉంటారు. అన్నయ్య, మీకు మర్డర్ గురించి ఏమన్నా తెలుసా? లేదు. నిన్న ఇంటికి మీరు ఆలస్యంగా వచ్చారు. అయితే ఎక్కడున్నారు? నువ్వు నన్నే అరే ప్రొడక్షన్ మేనేజర్ది బర్త్డే పార్టీ ఉంటే నేను అక్కడికి వెళ్ళాను. నువ్వు పని పిచ్చావని అన్ని చోట్లకి నేను అడిగే వెళ్ళాలా ఏంటి చెప్పు? విషయం అది కాదన్నయ్య. అసలు ఏంటంటే మా సీనియర్స్కి తెలియకుండా మిమ్మల్ని నేను... చూడండి అన్నయ్య, ఇక్కడ మర్డర్ జరిగింది. ఇక్కడ ప్రతి ఒక్కరూ సస్పెక్టే. ఒకవేళ ఈ విషయం మా సార్కి తెలిస్తే నన్ను వెంటనే... ఒక్క నిమిషం. ప్రతి ఒక్కరు సస్పెక్ట్ అంటే నేను కూడా సస్పెక్టా? ఇంతమంది క్రూ ఉన్నారు, కానీ మర్డర్ గురించి ఎవరికీ తెలియదు. సార్, ప్రొడక్షన్ మేనేజర్తో మాట్లాడాను. వాళ్ళు 5 మాస్కులు 5 కత్తులు కొనుక్కున్నామని చెప్పారు. కానీ ప్రాపర్టీ మేకర్ ఏం చెప్తున్నాడంటే 7 కత్తులు 7 మాస్కులు చేశానంటున్నాడు. బిల్లింగ్ లో కూడా మెన్షన్ చేశాడంట. అయితే 2 మాస్కులు 2 కత్తులు లేవంట. ఆ విషయం ఎవరికి తెలియదు. దట్ మీన్ కాస్ట్ అండ్ క్రూలోనే ఉండుంటారు. ఈ షూటింగ్ ఫంక్షన్స్ బాగా తెలిసినోడు అయిండొచ్చు. షూటింగ్ వాళ్ళందరూ ఈ హోటల్లోనే ఉంటున్నారా? అవును సార్. మర్డర్ జరిగిన నైట్ ఫుటేజెస్ చెక్ చేయాలి సార్. సీసీటీవీ కెమెరాస్ అయితే మేము అమర్చాం, కానీ సాఫ్ట్వేర్ అప్డేటింగ్ వల్ల వాటి ఫంక్షనింగ్ లో కొంచెం ప్రాబ్లం వస్తుంది. అందువల్ల సరిగ్గా రికార్డ్ అవడం లేదు సార్. ఇక్కడ సెక్యూరిటీ ఎవరు? జగన్ అన్న సార్. ఎక్కడున్నారు? పిలవండి. నిన్న మీరు డ్యూటీలో ఉన్నారా? అవును సార్. లేట్ నైట్లో ఎవరైనా వచ్చి వెళ్ళారా? రాత్రి మొత్తం పార్టీ జరుగుతూనే ఉంది సార్. రాత్రి లేట్ అయినా కూడా అందరూ వస్తున్నారు వెళుతున్నారు. సార్, నేను కాసేపు పడుకున్నాను. కానీ అసలు ఈ పార్టీ చేసుకునే వాళ్ళకి రాత్రిపూట ఎందుకు నిద్ర రాదో తెలియట్లేదు. సార్, ప్యాకప్ అయిన తర్వాత నేను స్ట్రైట్గా రూమ్కి వెళ్ళిపోయాను. తర్వాత అక్కడ వర్కౌట్ చేసుకుని వెంటనే పడుకున్నాను సార్. షూటింగ్ అయ్యాక నేను డైరెక్ట్గా హోటల్కి వెళ్ళిపోయాను. అండ్ ఐ టుక్ అ సూదింగ్ మసాజ్. ఇంకా దాని తర్వాత నేను బబుల్ మసాజ్కి వెళ్ళాను. అండ్ యు నో వాట్స్, ఇట్ రిలాక్స్ మీ అలాట్. ఓకే. అస్మిత రాత్రంతా కూడా రాస్తూ ఉంటుంది. ఆ రోజు కూడా తను రాయడానికి రూమ్లోకి వెళ్ళిపోయింది, నిద్రపోయి ఉంటుందేమో అని నేను అనుకున్నాను. పొద్దున సెట్లో షెడ్యూల్ లేట్గా జరుగుతోంది సార్. అందువల్ల మేమందరం సెట్లోకి వచ్చి ఈ పనిలో మునిగిపోయాం. 1 minute. మీ వైఫ్ నైట్ అంతా రూముకి రాలేదు, పొద్దున సెట్లో కూడా లేదు. అయినా మీరు తన వెతకలేదా? ఫోన్ చేయలేదా? అది తనకి అలవాటే. తను రాత్రంతా రాస్తూనే ఉంటుంది. తను రాయడం మొదలుపెట్టిందంటే ఇక టైం ఎంతైందో కూడా చూసుకోదు. 2 రోజులు 3 రోజుల పాటు కూడా తన ఇంటికి వచ్చేది కాదు. నాకేమనిపించిందంటే అష్మితని ఎవరు చంపుంటారు? ఏమో తెలియదు సార్. నాకు అసలేం తెలియదు సార్. అరే, ఏమైంది నీకు? సార్ అదేంటంటే నాకు ఫోబియా ఉంది. నేను ఇలాంటి రక్తాన్ని చూస్తే నా కళ్ళు తిరుగుతాయి సార్. అష్మితాని ఎవరైనా బెదిరించారా లేక ఆవిడతో గొడవ పడ్డారా? స్టూడియోకి ఇంకా డబ్బులు ఇవ్వలేదు. నువ్వే ప్రొడ్యూసర్గా డబ్బులు ఇవ్వు. అయితే నేను ప్రెస్ దగ్గరికి, పోలీస్ దగ్గరికి వెళ్తాను, అర్థమైందా? కమలేష్, ఈ లొకేషన్ నాకు నచ్చలేదు. నెక్స్ట్ మర్డర్ సీన్ కి లావిష్ లొకేషన్ నాకు కావాలి. ఓకే? ఓకే, అరేంజ్ చేస్తాను.
లొకేషన్ వల్ల టెన్షన్ అయింది. ఓకే, రేపు వచ్చి కలుస్తాను. సార్, నిఖిల్ గారి గురించి నేనే చెప్పానని దయచేసి మీరు ఆయనకి చెప్పొద్దు. అష్మితాని కలిసిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్ళావు? యాక్చువల్లీ నేను ప్రొడక్షన్ మేనేజర్ బర్త్డే పార్టీకి వెళ్ళిపోయాను. సరే, టాబ్లెట్ వేసుకో. ఓకే. నిఖిల్, సరే మీరు చెప్పండి, అష్మితాని ఎవరు చంపుంటారు? నాకు తెలియదు సార్. అష్మిత మర్డర్ జరగకముందు నీకు తనకి గొడవైందా? సార్, రైటరు ఇంకా ప్రొడక్షన్ మధ్య ఇలాంటి గొడవలు జరుగుతూనే ఉంటాయి. వాళ్ళ క్రియేటివ్ ప్రాసెస్, మా మనీ ప్రాసెస్, ఆర్గ్యుమెంట్స్ నడుస్తాయి. కానీ అష్మిత అంటే నాకు ఇష్టం. ఎంతో టాలెంటెడ్ అయిన రైటర్ కూడా ఆవిడ. అష్మిత ఏ విషయం కోసం పోలీసులకి ప్రెస్ దగ్గరికి వెళ్తానని చెప్పింది? 1 minute సార్. వాడు మా దగ్గర డబ్బులు అడిగాడు, కానీ స్టూడియో వద్దని చెప్పింది. తన ప్లేస్లో మేము వేరే ఆర్టిస్ట్ని పెట్టుకున్నాం. దీన్ని మేము సీక్రెట్గా ఉంచాం. అశ్విత దీన్నే పోలీసులతో చెప్తానని మమ్మల్ని బెదిరించింది. అందుకే నువ్వు అష్మితాని చంపేశావా? లేదు సార్. అష్మిత మర్డర్ జరిగాక నువ్వు ఎక్కడున్నావు? సార్, నేను ప్రొడక్షన్ మేనేజర్ బర్త్డే పార్టీకి వెళ్ళాను సార్. బర్త్డే పార్టీ ఫొటోస్ తెప్పించాను. అందరూ పార్టీలోనే ఉన్నానని చెప్తున్నారు. ఫోటో చూస్తే పో, నువ్వు అక్కడ ఉన్నావో లేదో. ఇందులో ఇందులో సరిగ్గా చూడు. లేదు కదా? నువ్వు కంబాత్కి కొత్తోడివి, అందుకే మెల్లగా అడుగుతున్నాను. అష్మిత మర్డర్ జరిగాక నువ్వు ఎక్కడున్నావు? సార్ అది యాక్చువల్లీ నన్ను ఒక అమ్మాయి పిలిచింది, డబ్బులిచ్చి. సార్, నా దగ్గర ఇంకా ప్రూఫ్ ఉంది, అది మీకు నేను చెప్పగలుగుతాను, కానీ ఈ విషయాన్ని మీడియాకి తెలియనివ్వండి సార్, ప్లీజ్. నా వైఫ్, నా పార్ట్నర్, నా రైటర్ అస్మిత. ఈరోజు తనని కేవలం నేనే కాదు, మనం అందరం మిస్ అవుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు మనం చేసిన ఈ ప్రాజెక్ట్ తనకి ఇష్టమైంది, తన మనసుకి ఎంతో నచ్చింది. అందువల్ల కేవలం తన కోసం ఇంత పెద్ద సంఘటన జరిగిన తర్వాత కూడా మనం ఈ ప్రాజెక్ట్ని కంటిన్యూ చేస్తున్నాం. అంటుంటారు కదా, ద షో మస్ట్ గాన్. ఏమైనా పని అస్సలు ఆగకూడదు. ఇదే మన ఇండస్ట్రీ మోటో, రైట్? ఎస్, దట్ రైట్. లవ్ యూ అష్మిత అక్క. అయితే సార్, అష్మిత గారి ప్లేస్కి ఎవరిని తీసుకొస్తారు? అస్మిత ప్లేస్ని ఎవరూ భర్తీ చేయలేరు, కానీ అస్మిత దగ్గర ట్రైనింగ్ తీసుకున్న రైటర్స్ ఈరోజు మనతో ఉన్నారు. ఇక వాళ్ళే ఈ సిరీస్ని ముందుకు తీసుకువెళ్తారు. అలాగే అంతే ఇంట్రెస్టింగ్గా, థ్రిల్లింగ్గా చేస్తారు. ఇది నా ప్రామిస్. అందరికీ థ్యాంక్స్. ఇలా చూడు, నువ్వు తన్ని చూసావా? అవును సార్, ఎక్కడో చూసినట్టుంది సార్. అది గురుద్వారాలో చూశాను సార్. లేదు సార్, మార్కెట్లో చూశాను సార్. మార్కెట్లో చూశాను. అరే కాటెట్, ఏంటి మార్కెట్లో చూశాను, గురుద్వారాలో చూశానని చర్చిలో చూడలేదా? గుళ్ళో చూశాను. కాస్త సరిగ్గా చెప్పు. 1 more చేద్దాం. టేక్ 3 అండ్ యాక్షన్. తనని చూసావా? సార్, నేను ఎక్కడ చూశాను. ఎక్కడ చూసావు? చూడలేదు సార్. కాటెట్, చూసావా చూడలేదా? చూశాను సార్. 1 more. టేక్ 4 యాక్షన్. గుడిలో చూశాను సార్. రే గాడిద, ముందు తనని అడగనివ్వరా? రే, మీకు ఈ గాడిదగాడు ఎక్కడ దొరికాడు రా? చూశాను, చూడలేదు, మార్కెట్లో చూశాను. వాడికి సరిగ్గా నేర్పండి, వాడికి సరిగ్గా అర్థమయ్యేలా చెప్పండి. 5 నిమిషాలు, అందరికీ బ్రేక్. బాబాయ్, అంబ్రెల్లా తీసుకురా. నేను ఆ అమ్మాయిని గుళ్ళో చూశాను. సార్. తర్వాత టెన్షన్ అవ్వకండి, అవుతుంది. ఆ డైరెక్టర్కి టెంపర్ ఎక్కువ, అందరినీ ఇలాగే తిడుతూ మాట్లాడుతుంటారు. అరే, ఒక్కోసారి కొట్టేస్తారు కూడా. పాపం అష్మిత గారిని కూడా కొట్టారు.
ఆవిడికి దెబ్బల మార్కులు ఉంటే నేనే మేకప్తో కవర్ చేసేవాడిని. నాకేమనిపిస్తుందంటే అష్మిత గారిని వీడే మర్డర్ చేసి ఉంటాడు. వీడిని అసలు నమ్మకూడదండి, మొండోడు. వీడికి అన్ని చోట్ల అఫైర్స్ ఉన్నాయి. టెన్షన్ తీసుకోకండి, అంతా అవుతుందిలే. సరే. హలో. హుమీద్, నీతో కొంచెం ఇంపార్టెంట్గా మాట్లాడాలి. చెప్పు. ముందొచ్చి షూటింగ్ యూనిట్ నుండి సోనియా మిస్ అయింది. తర్వాత కంబ్యాక్లో అశ్విత మర్డర్ అయింది. ఈ 2 కేసులకి కనెక్షన్ ఉంది. సార్, నేను ఫైల్స్ అంతా స్టడీ చేశాను. లింక్ ఏమీ దొరకలేదు సార్. సార్, సోనియా కిడ్నాపింగ్ ఇంకా అష్మిత మర్డర్లో ఏం కనెక్షన్ ఉందో అర్థం కావట్లేదు సార్. సార్, కనెక్షన్ దొరికింది. అరే కట్ ఇట్. ఏంటి తప్పుకో. రియా, ఒక్క నిమిషం అలా చూడు. నువ్వు ఏం చేస్తున్నావు? అరవాలి, ప్రేమతో పిలవడం కాదు. నేను అరిచాను కదా. అలా కాదు, కొంచెం ఇంటెన్సిటీతో పిలవాలి. స్క్రిప్ట్ చదవలేదా నువ్వు? ఇంటెన్సిటీ చదివాను కదా, నెక్స్ట్ టైం చేస్తాను పక్కా. ఇంకోసారి చేద్దామా? ఓకేనా? చేద్దామా? కానివ్వండి. డైరెక్టర్ సార్, మీతో మాట్లాడాలి. అలాగా, మాట్లాడండి. కొంచెం పక్కకు వస్తారా? మీకు టీ కావాలా, చల్లగా ఏమైనా కావాలా? ఏం పర్వాలేదు, వద్దు, మీరండి. ఏమైనా చెప్పండి, పర్వాలేదు. మీరు రష్మితాని కొట్టేవారు. మీకు సీజన్ 1 హీరోయిన్ సోనియాతో అఫైర్ ఉండేది. దానివల్ల అష్మితాకి కోపం వచ్చేది. ఇంకా సోనియా కిడ్నాప్ అయ్యింది. ఇంకా ఈ విషయాలన్నీ కూడా మీరు మా దగ్గర దాచారు. ఎందుకు? మీరు వేరే వేరే బ్యాంక్స్లో లోన్ తీసుకున్నారు. అయితే మీరు డబ్బుల కోసం సోనియాతో కలిసి కిడ్నాప్ చేసే డ్రామా ఆడారు. ఎందుకంటే డబ్బులు వస్తే మీరు లోన్ క్లియర్ చేసుకోవచ్చని. ఈ విషయం అష్మితాకి తెలిసింది, అందుకే చంపేశారు. కానీ సార్, నేను అస్మితని మర్డర్ చేయలేదు, నిజమే చెప్తున్నాను. కానీ ఒక్క విషయం మాత్రం నిజం. సోనియాతో నాకు అఫైర్ ఉంది. కానీ తన్ని కిడ్నాప్ చేయడంలో నా హస్తం ఏమీ లేదు, నిజమే చెప్తున్నాను. అష్మిత మర్డర్ అయినప్పుడు ఆ సమయం మీరు ఎక్కడున్నారు? నేను ఎక్కడున్నానంటే, నేను ఆ సమయంలో రియాతో ఉన్నాను సార్. నైట్ అంతా తనతోనే ఉన్నారా? లేదు, తను ఈమెయిల్ చెక్ చేయడానికి వచ్చింది. తర్వాత 11 o'clockకి తను వెళ్ళిపోయింది. అష్మిత పోస్ట్మార్టం రిపోర్ట్ ప్రకారం తన మర్డర్ 12 నుండి 4 లోపు అయి ఉండాలి. ఇలా కూడా అయి ఉండొచ్చు. అష్మితకి రియా ఇంకా విక్టర్ అఫైర్ గురించి తెలిసిపోయింది. ఇద్దరూ గొడవ పడ్డారు. తర్వాత రియా అష్మితాని మర్డర్ చేసింది. నేను అలా చెయ్యకూడదు. ఎందుకంటే తన్ని జరగండి, ఇదంతా క్లియర్ చేయండి. రండి వెనక్కి. వరుణ్, చూడండి ఎవరో. సోనియా, ఆర్ యు ఓకే? లేవండి. సోనియాని కాపాడడానికి మీరు డబ్బులు ఇచ్చారా? సార్, నేను ఇవ్వలేదు. అశ్విత ముందే ఇవ్వొద్దని చెప్పింది. సరే, మీరు చెప్పండి. లేదు సార్, నేను కూడా ఇవ్వలేదు. ఇది అష్మిత మీకు ఈమెయిల్ చేసిన దాని ప్రింట్. అష్మిత సీన్ని రివర్స్ చేసి మీ క్యారెక్టర్ని చంపేసింది. అష్మితకి నువ్వు తన హస్బెండ్తో పెట్టుకున్న అఫైర్ గురించి తెలియగానే విక్టర్ నుంచి దూరం చేయడానికి మీ క్యారెక్టర్ని చంపేసింది. అందుకే మీకు అష్మిత మీకు ఈమెయిల్ చేసింది. కోపం వచ్చి అష్మితాని మర్డర్ చేశారు. ఇదే కదా జరిగింది.
హా సార్, అవును, నేను చాలా కోపంలో ఉన్నాను. అష్మితతో గొడవ పడదామనే వెళ్ళాను. కానీ సార్, నేను అక్కడికి వెళ్ళాక మా ఇద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ వచ్చింది. తను నాకేం చెప్పిందంటే తను తన ఫ్రెండ్ ప్రాజెక్ట్లో లీడ్ రోల్ ఇప్పిస్తానని. అది నేను చెప్పాను, నేను తన హస్బెండ్ని వదిలేస్తానని. సార్, మీరే ఆలోచించండి, ఇందులో వైలెన్స్ ఇంకా మర్డర్ అవసరమేముందని. సార్, సినిమా వాళ్ళకి మంచి అండర్స్టాండింగే ఉంది. సోనియా కిడ్నాప్ అయినందువల్ల మీకు లీడర్ వచ్చింది, అవునా? అయితే మీరే తన్ని కిడ్నాప్ చేయించారా? లేదు సార్, అలాంటిదేమీ లేదు. సోనియా తిరిగి వచ్చినప్పుడు తనతో పాటు ఎవరైనా ఉన్నారా? అవును సార్, అక్కడెవరో పరిగెత్తడం అప్పుడు నేను చూశాను. సార్, వాడిక్కడ వాచ్మెన్ రోల్ చేస్తాడు, లోకల్ యాక్టర్ సార్. ఇంకా వాడు సరిగ్గా నడవలేడు. సార్, నేను ఎవరిని కిడ్నాప్ చేయలేదు, మర్డరు చేయలేదు. నేను నా పనిని గౌరవించే ఒక మామూలు వ్యక్తిని సార్. మీరు కావాలంటే ఉమేద్ని అడిగి చూడండి. ఉమేద్ని ఎందుకు అడగాలి? సార్, అది వాడు నా తమ్ముడు సార్. సరే, నాకు చెప్పు, నువ్వు ఏ తప్పు చేయలేదంటే మరి ఎందుకని పారిపోయావు? సార్, నేను ఒకతను చూశాను, మాస్క్ వేసుకుని అమ్మాయిని తీసుకుని రియా దగ్గరికి వచ్చాడు. నేను వాడిని వెంబడిస్తూ వెళ్ళాను, కానీ నేను ఇలా ఎంతసేపు పరిగెత్తగలను చెప్పండి? వాడు తప్పించుకున్నాడు. నేను నిజం చెప్తున్నాను సార్, నేను ఒక ఎక్స్ సోల్జర్ని, కిల్లని కాదు సార్. రేమి, రేమి. సార్, సోనియా స్పృహలోకి వచ్చింది. సరే, వస్తున్నాను. కిడ్నాపర్ ఎప్పుడూ మాస్క్లోనే ఉండేవాడు, అందుకనే నేను అతన్ని చూడలేకపోయాను. ఇంకా వాడి దగ్గర నుంచి విచిత్రమైన స్మెల్ వస్తుంది. మింటుది ఉంటుంది కదా, మౌత్ ఫ్రెషనర్ టైప్. వాడు నా దగ్గర విచిత్రంగా మాట్లాడేవాడు, క్రేజీ సైకోలాగా. అంటే ఇలాంటి బెస్ట్ సిరీస్ నేను కూడా తీస్తానని గొప్పగా మాట్లాడాడు. ఇంకా వాడు నాకు చెప్పాడు, తిరిగి వెళ్ళు, ఇంకా సేమ్ సిరీస్లో జాయిన్ అవ్వమని. మేబీ అందుకే నన్ను రిటర్న్ పంపాడేమో. తను ఇక్కడేం చేస్తోంది? నువ్వేమంటున్నావు? ఇది నా షో. ఎక్స్క్యూజ్ మీ, ఇదొకప్పుడు నీ షో, ఇప్పుడు నా షో కదా విక్టర్. విక్టర్? తన్ని విక్టర్ అని నేను మాత్రమే పిలుస్తాను, అర్థమైందా? ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి విక్టర్ సార్. సోనియా, నేను ఓ పని చేస్తాను, నీకోసం ఒక పెద్ద రోల్ రాస్తాను, సరేనా? వాట్? గెస్ట్ అపీరియన్స్. కానీ ఇప్పుడు కాస్టింగ్ అయిపోయింది, మెయిన్ లీడ్ ఇలాగే ఉంటుంది సోనియా. సార్, మీరు ఎలా చెప్పారో నేను అలాగే చేశాను, కానీ నాకు కొంచెం భయంగా ఉంది. భయపడకండి, మేము మీతోనే ఉంటాం. సార్, కిల్లర్ మాస్క్ వేసుకుని మర్డర్ చేస్తాడు. వాడు సోనియాని రియా దగ్గర వదిలినప్పుడు కూడా మాస్క్ వేసుకునే ఉన్నాడు. వాడి దగ్గర చాలా మాస్కులు ఉన్నాయి, ఒకటి కన్నా ఎక్కువ కత్తులు కూడా. హే రండి. ఇవాళ మన వెబ్ సిరీస్ బయానా సీజన్ 2 ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తున్నాం. దానికంటే ముందు మీరు ఏదైనా క్వశ్చన్స్ అడగాలంటే మా దగ్గర అడగండి. సోనియా, మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు? నేను కొన్ని రోజులు లీవ్ తీసుకున్నాను.
కానీ మీరు కిడ్నాప్ అయ్యారని మేము విన్నాము. ఏంటి, నేను కిడ్నాప్ అయ్యానా? మీకు నిజంగా అనిపిస్తుందా నేను కిడ్నాప్ అయితే నేను ఇక్కడికి వచ్చి హ్యాపీగా ఎందుకు మాట్లాడతాను? సరే, మీరు చెప్పేది కరెక్టే, కానీ డైరెక్టర్ గారు ఎక్కడున్నారు? తను ఇప్పుడే మెసేజ్ చేశారు, ఈజ్ నాట్ వెల్, ఒంట్లో బాగలేదు, అందుకే తను రాలేకపోయారు. సో స్టార్ట్ చేద్దామా? Yes, Yes. yes. ప్లే చేయండి. జై హింద్ సార్. అసలు ఏం జరుగుతుంది? మీరందరూ ఏం చేస్తున్నారు అక్కడ? మీడియా వాళ్ళందరూ మొత్తం పోలీసు వాళ్ళని ఆడుకుంటున్నారు, మీమ్స్ వేస్తున్నారు, మీరేం చేస్తున్నారు? ఐ అండర్స్టాండ్ సార్. సార్ నాకు కొంచెం టైం ఇవ్వండి, మేము త్వరగా కిల్లర్ని పట్టుకుంటాం. ఓకే సార్, విక్టర్కి వచ్చిన మెసేజెస్లో ఎలాంటి క్లూ లేదు సార్. నువ్వు అరిస్తే ఈ కత్తితో ఇక్కడే నీ గొంతు కోసి చంపేస్తా. 2 మర్డర్స్ కొన్న మోటివ్ దొరికింది సార్. కిడ్నాపర్ మోటివ్ ఏంటంటే సోనియాకి లీడ్ ఇవ్వాలని, అందుకే వాడు తన్ని చంపలేదు. కానీ కిల్లర్ విక్టర్, అష్మితాని ఇద్దరిని చంపాడు. సార్, న్యూస్ టీవీలో రెవల్యూషన్ వస్తుంది. ఇప్పటి వరకు జరగంది, ఇప్పుడు అది జరుగుతుంది. ఇప్పుడు ఈ స్క్రీన్లో మొదటిసారిగా మీరు చూస్తున్నారు. అండ్ ఇంటర్వ్యూ విత్ సీరియల్ కిల్లర్. నమస్తే. అడుగు, త్వరగా అడుగు. మిమ్మల్ని మీరు సీరియల్ కిల్లర్ అనుకోవాలంటే ఎంతైనా 3 మర్డర్స్ చేయాలి మీరు. ఇప్పటి వరకు మీరు 2 మర్డర్సే చేశారు, అష్మిత ఇంకా విక్టర్ని. మూడోది నువ్వే. ముందు నిన్ను చంపుతాను, ఆ తర్వాత అతన్ని చంపుతాను. ఆ రాక్షసుని నేను చంపుతాను. అతన్ని చంపడం చాలా ముఖ్యం. నేహా డీటెయిల్స్ తీయండి త్వరగా. ఎస్ సార్. ఆ కిల్లర్ నన్ను చంపుతానని బెదిరించాడు, ఇంకా ఇక్కడికి తీసుకొచ్చాడు. బలవంతంగా నాతో ఇంటర్వ్యూ చేయించుకున్నాడు. మీరు వాడి మొహం చూసారా? మొహం అయితే చూడలేదు, మాస్క్ వేసుకున్నాడు. వాడి గురించి మీరు ఇంకేమైనా నోటీస్ చేశారా? హా, ఎవరి సహాయంతో నన్ను ఇక్కడికి తెచ్చాడో ఇక్కడ లోకల్ వాడే అయ్యుంటాడనుకుంటా. సార్, ముంబై మాస్క్ మేకర్స్తో మాట్లాడాను. 5 మాస్కులు ప్రొడక్షన్ వాళ్ళు ఆర్డర్ చేశారట. మరో 2 ప్రొడక్షన్ పేరు మీద ఇంకెవరో చేశారట. వాడు ఏ నెంబర్ నుండి ఆర్డర్ చేశాడంటే ఆ నంబర్ ఎవరిదో తెలిస్తే. ఎవరిది? పదరా. సార్, 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 నేనేమి చేయలేదు సార్. సార్, నన్ను వదిలేండి సార్. సార్, నన్ను వదిలేండి సార్. నువ్వు ఆ మాస్క్ మేకర్ దగ్గర 2 మాస్కులు తెప్పించావు కదా, మర్డర్ చేయడానికి దాన్నే యూజ్ చేసావు కదా. పదా. లేదు సార్, నేను మర్డర్ చేయలేదు సార్. నేను నిర్దోషం సార్. పదా. నా మాట వినండి సార్, నేనేమి చేయలేదు సార్. సార్, నిజం చెప్తాను సార్. సార్, నా మాట వినండి సార్. సార్, 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 నిజం చెప్తున్నాను సార్, నేనేం చేయలేదు. నేనెందుకు ఈ పని చేస్తాను సార్? నా మాట నమ్మండి సార్. ప్రశాంతంగా ఉండు. చూడు, ఈ క్రైమ్లో నువ్వు వాడితో ఉన్నావని మాకు తెలుసు, కానీ నీ తలరాత బాగుండి నేను ఇక్కడ కూర్చున్నాను. ఎందుకంటే ముందు నేను చెప్తాను, అవసరం వచ్చినప్పుడు కొడతాను. బయట నించున్నాడే వీడు ముందు కొడతాడు, తర్వాత అడుగుతాడు. అందుకే ఆలోచించకుండా వాడెవడో చెప్పు, లేదంటే నేను బయటకు వెళ్తాను, వాడు లోపలికి వస్తాడు. లేదు, లేదు, వద్దు సార్, వద్దు సార్, ప్లీజ్ సార్. నేను చెప్పేస్తాను సార్, అన్నీ చెప్పేస్తాను సార్. ప్లీజ్ సీరియస్ని క్యాన్సిల్ చేయొద్దు. అశ్విత కాకపోతే వేరే వాళ్ళతో రాయిద్దాం. నూతన్ ఉన్నాడు కదా, విక్టర్ ప్లేస్కి వేరే వాళ్ళు వచ్చేస్తారు. ఎలాగో డబుల్ మర్డర్ వల్ల చాలా పబ్లిసిటీ మనకు వచ్చింది, సో పక్కా సూపర్ హిట్ అవుతుంది. నీలాంటి వాళ్ళ వల్లే ఇక్కడ కష్టపడి పనిచేసే వాళ్ళకి విలువ లేకుండా పోతుంది. ముందు నీలాంటి వాళ్ళే చావాలి. నిన్ను చంపి నీ రక్తంతో రాసే కథని ఈ ప్రపంచం అంతా చూస్తుంది. వద్దు. పదరా, ఇటు పద. 2 నిమిషాలు. 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 2 నిమి
రైటే సార్, ఫ్యాక్ట్ చెప్పండి, ఫిక్షన్ కాదు. సార్ నేను ఒక రైటర్ అవ్వాలన్న కళతో నేను ముంబైకి వచ్చాను. అన్నా అన్న ఒక్కసారి లోపలికి వెళ్ళండి అన్న, మంచి స్క్రిప్ట్ రాసుకొని తీసుకొచ్చాను అన్న. అన్న అన్న ప్లీజ్ అన్న, అర్థం చేసుకోండి అన్న. మ్యామ్ నా దగ్గర ఒక మంచి స్క్రిప్ట్ ఉంది మ్యామ్, ఇది మీకు ఖచ్చితంగా నచ్చుతుంది మ్యామ్. మ్యామ్ ప్లీజ్ మ్యామ్ ఒక్కసారి చూడండి మ్యామ్. మీలాంటి వాళ్ళు అసలు టాలెంట్ ఎంకరేజ్ చేయరా? ఏయ్ ఆగు, ఇలా రా. టాలెంటా బాబు? నీ టాలెంట్ ఉంది కదా, దాన్ని ఉండ చుట్టి తర్వాత అర్థమైంది కదా, వెళ్ళి ఇక్కడ నుంచి వెళ్ళు. వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చేస్తారో, ఈ ఏరియాలో కుక్కలు తక్కువ, స్ట్రగుల్ ఎక్కువ. వదులు, రేపు వచ్చేటప్పుడు అడ్వాన్స్ తీసుకురా. నీకేం జరిగిందో నేను చూశాను. నా మాట విను. ఈ ఇండస్ట్రీయే అంతే. ఎవరైనా లోపలికి రావాలంటే ప్రాణం తాకట్టు పెట్టాలి. ఒకసారి లోపలికి వచ్చేస్తే అప్పుడు వేరే వాళ్ళు లోపలికి రావడం ఆపేస్తారు. మీరు కూడా ఈ ఇండస్ట్రీలోనే పనిచేస్తున్నారా? మీరు నాకు హెల్ప్ చేస్తారా? నేను ఒక రైటర్ అవ్వాలనుకుంటున్నాను. ఇక నేను ప్రొడ్యూసరే. అయితే మనం ఇద్దరం కలిసి పనిచేస్తే ఖచ్చితంగా మనకి మంచి పేరు వస్తుంది. నేను సోనియాని కిడ్నాప్ చేసిన తర్వాత నేను అడిగిన డబ్బులు నాకు ఇవ్వను అని వాళ్ళు చెప్పేశారు. తనకి బదులుగా ఒక కొత్త హీరోయిన్ వాళ్ళు ఫిక్స్ చేసుకుని షూటింగ్ స్టార్ట్ చేశారు. ఆ తర్వాత నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, అంటే వాళ్ళ షూటింగ్కి అవుట్డోర్ షూట్ చేయడానికి గుజరాత్ వెళుతున్నారు అని. ఆ రోజే నేను చాలా గట్టిగా ఫిక్స్ అయ్యాను, నేను వాళ్ళల్లో ఒకడయ్యాకే వాళ్ళని చంపాలి అని. హలో నా చెప్పండి. నా దగ్గర ఒక అద్భుతమైన లొకేషన్ ఉంది, మీకు ఓకేనా? స్ట్రగుల్ ప్రతి ఒక్కరి లైఫ్లో ఉంటుంది, కానీ నీ టాలెంట్ని ప్రపంచానికి చూపించడానికి మంచి దారి ఎంచుకోలేదు నువ్వు. మా వెబ్ సిరీస్ భయానక్ 2 షూటింగ్ ముంబైలో జరుగుతుంది. అందులో లీడ్ రోల్ వచ్చి సోనియా, ఇంకా సెకండ్ లీడ్ వచ్చి రియా.